హాయ్ అండి, అందరూ ఎలా ఉండరు? బాగుండరా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పొద్దున్నే అయితే నా పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాక మా పని అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా వాళ్ళు వేసే లోపల అన్నం కూర టిఫిన్ చేయాలనుకుంటే చేస్తా, లేకపోతే అన్నం కూర చేస్తా. ఇంకా ఇవాళైతే అన్నం కూర అయితే చేసిన. అన్నం అయితే తిని అయితే వెళ్ళిపోయిన కాంచి మళ్ళీ పనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అన్ని పనులు కావాలంటే ఇంకా అడవిడ అయిపోద్ది. అందుకోసమే ఇంకా నిదానంగా వాళ్ళకి అన్నం కూర వండేసి పెట్టేసి అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా నా పనులు అయితే చూడండి, ఇంత పని ఉంటుంది. ఇంకా రేపు శుక్రవారం కాబట్టి ఇంకా కొంచెం గుళ్ళు కూడా దులుపుకుందాం అన్నట్టుగా ఇంకా ఆగా. ఇంకా శుభ్రంగా అయితే ఇంకా అన్నీ సర్దుకొని పెట్టుకొని మొత్తం ఊడ్చుకొని తొందరగా అయితే చేసుకోవాలి ఇవాళ పని. ఎందుకంటే ఇవాళ పిల్లల స్కూల్కి అడిగి పోయేది ఉంది. అందుకోసమే పోయి అయితే రావాలి. ఇంకా గబగబా అయితే పని అయితే చేస్తున్నా. ఎంత పని ఉంటుందో చూడండి. ఇంకా వస్తూనే ఉంటుంది, పిల్లలు కాడ పని చేస్తుంటే వస్తూనే ఉంటుంది. ఇంకా గబగబా అయితే ఊడ్చైతే ఇంకా స్టార్ట్ చేసి గబగబా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా కసువులు అవన్నీ ఊడుతున్నా. చూడండి ఎంత చెత్త ఉందో, ఎప్పుడో ఊడ్చినట్టుగా ఉంది. ఇంకంతే ఉంటుంది. అటన్నీ ఇటన్నీ ఇంకా ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా మేము. ఇంకా పాల ప్యాకెట్లు అవి మొత్తం గ్యాస్ కాడ మొత్తం ఇచ్చేసిన. ఇంకా శుభ్రంగా ఊడ్చుకొని అయితే తుడుచుకోవాలి. ఇవాళ వచ్చేసి అయితే ఇంకా కటింగ్ వీడియో పెడదాం అనుకున్నా. ఇంకా కటింగ్ వీడియో అయితే ఇవాళ ఏం చేయట్లేదు, ఎందుకంటే సెంటర్కి వెళ్ళేది ఉంది కాబట్టి. ఇంకా నాకు ఇంక ఇవాళ అయితే సరిపోద్ది పని. ఈ పని అంతా అయిపోయేసరికి 10 అయిపోద్ది. ఇంకా తర్వాత అయితే ఇంకా 2 మంచాలు వస్తాం, ఒక మంచం ఎత్తి పెడతా. ఇంకా వాళ్ళైతే తినైతే వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం పక్కలన్నీ అయితే సర్దుకుంటా వాళ్ళు, ఎందుకంటే ఒకరిద్దరు లేవరు పిల్లలు. అందుకోసమే ఇంకా పక్కన పెట్టి మంచం ఎత్తేసి అయితే ముందైతే అన్నం తినిపించి 7:30 కల్లా అయితే వాళ్ళు బడికి వెళ్ళిపోతారు. దూరం కాబట్టి సైకిల్ మీద పోతారు. ముందు ఇంకా మొత్తం రెడీ చేసుకొని వాళ్ళకి అన్నం తినిపించేసి అయితే పంపేసి ఈ పక్కలన్నీ మడతేసుకొని పెట్టుకుంటా. ఇవన్నీ ఉతకాల్సినవి ఉన్నాయి. ఇవాళ కుదరదులే అన్నట్టుగా అయితే ఉతకలేదు. అందులో వర్షాలు కూడా పడుతున్నాయి, ఇంకా ఆరిపోవు బంతలు అన్నట్టుగా. వర్షం అయితే 2 రోజుల నుంచి మామూలుగా పడట్లేదు, మా కళ్ళు అయితే బాగా పడుతుంది. అందుకోసమే ఇంకా ఉతకట్లేదు. ఇప్పుడైతే మొత్తం మడత పెట్టుకొని సర్దుకొని టబ్బులు కూడా కుర్జీలో కూడా చూడండి, టబ్బు కుర్జీలో కూడా అన్ని బట్టలు అన్నీ వేసిపోయారు. ఇంకా అవన్నీ ఉతికేటివి. ఇప్పుడు ఉదయాన్నే ఇంకా స్నానం చేసి అయితే వెళ్ళిపోతారుగా. ఇంకా అవన్నీ ఉతికి నానబెట్టుకొని ఉతుక్కోవాలి. ఇవన్నీ సర్దుకొని పని అంతా చేసుకునేసరికి టైం అటో ఇటో 10 అయ్యిద్ది. ఒక మంచం అయితే ఉంచుతా అన్నమాట. టీవీ కాడ పిల్లలు రాగానే పడుకొని టీవీ అయితే చూస్తారు కాబట్టి ఒక మంచం అయితే ఉంచుతా. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంక అన్నీ అక్కడక్కడే వేస్తుంటారు. మొత్తం వాళ్ళు వెళ్ళిపోయినారు, మొత్తం సర్దుకొని పెట్టుకునేసరికి ఎంత టైం అయిద్దో. ఇంకా ఉదయం పూట అయితే ఇట్నే ఉంటుంది ఇల్లు. ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే చూడండి ఇంక ఎట్లా ఉంటుందో. ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చేదాకా. ఇంకా వాళ్ళని ఇంకా ఆడుకోనిచ్చే వాళ్ళని ఇంకా ఆడుకునే బయటికి పోయినాయి కాబట్టి ఇంక ఇంట్లోనే ఆడుకుంటారు, బయటికి ఇంకా పోరు. ఇంకా కొంచెం సేపు వచ్చి అయితే రాసుకొని ఇంక అప్పుడైతే ఇంకా బయటికి అయితే అస్సలు పోనీను. ఎందుకంటే ఇప్పుడు బురద ఉంది, మా కళ్ళు సిమెంట్ రోడ్డు కాదు కాబట్టి వాళ్ళని ఆడుకొని ఇంకేదైనా స్కూల్లో ఆడుకోవటం, ఇంటికి రాగానే రాసుకోవటం, లేకపోతే టీవీ చూడటం వరకే వాళ్ళ వంతు. ఇంకా ఇక్కడ టీ అయితే ఇంకా కొద్దిగా ఉన్నాయి, ఇంకా తాగేసి ఇంకా శుభ్రంగా పని చేద్దాము అని చెబుతున్నాను నేను. ఇంకా బాగా మంచి సౌండ్ వస్తుందని నేనైతే ఇంకా వాయిస్ అయితే ఎత్తున్నా. ఇంక టీ అయితే తాగి ఇంకా లాస్ట్ సారి ఇంకా ఇవన్నీ అయితే బయట వేయాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్నా. చూడండి, అప్పటికే మా ఫ్రెండ్ చాలాసార్లు ఫోన్ చేసింది, అందుకోసం వీడియో కట్ చేసిన. అంట్లు బట్టలు అన్నీ ఉతికేవి పెట్టలేదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమ్మా.